మోదీ స్టాండ్. ప్రపంచ మహాసంగ్రామంలో భారత వ్యూహం. దోస్తులారా, దునియా మ్యాప్ ఈ వక్త్ మండిపోతోంది. ప్రతి చోట సైరన్లు మోగుతున్నాయి, ఆకాశంలో ఫైటర్ జెట్స్ తిరుగుతున్నాయి. కానీ వీటన్నింటి మధ్య ఒక దేశం మాత్రం ప్రపంచం మొత్తానికి గేమ్ సెట్ చేస్తోంది. అదే మన భారత్. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం చాలా చేదుగా మరియు ఒళ్ళు గగురు పొడిచే నిజం. ఇది మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా విని ఉండరు. యుఎస్ఏ, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న మహాసంగ్రామం, అలాగే తాలిబాన్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పోరు మధ్య అసలు మోదీ ఏం చేస్తున్నారు? భారత్ యొక్క అసలు స్టాండ్ ఏంటి? ఎందుకంటే మోదీ అందరితో మాట్లాడుతున్నారు, కానీ ఇరాన్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. పీఎం మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన కేవలం 48 గంటల తర్వాతే ఇరాన్పై ఈ మహా వినాశనం ఎందుకు మొదలైంది? ఇది కేవలం ఇత్తెఫాక్ మాత్రమేనా, లేక ఇంకేమైనా ఉందా? పాకిస్తాన్ తాలిబాన్ మహాసంగ్రామం కోసం మోదీ ఇజ్రాయెల్కి ఏం చెప్పారు? దానివల్ల తాలిబాన్ ఎందుకంత ఖుషీగా ఉంది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తోందా? దోస్తులారా, ప్రపంచాన్ని షేక్ చేసిన 2 స్టేట్మెంట్స్ మరియు ఒక ఫోటోతో దీన్ని మొదలు పెడదాం. ఇజ్రాయెల్ పార్లమెంట్ నుండి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, మేము ఆఫ్ఘనిస్తాన్కు హెల్ప్ చేస్తాం, ఎందుకంటే భారత్ మమ్మల్ని అలా చేయమని కోరింది. మేము ఆఫ్ఘనిస్తాన్కు అవసరమైన సామాగ్రిని అందజేస్తాం. దోస్తులారా, ఇది చిన్న స్టేట్మెంట్ కాదు. నెతన్యాహు ఇండైరెక్ట్గా ఎటువంటి మొహమాటం లేకుండా పాకిస్తాన్ పనైపోయిందని హింట్ ఇచ్చేశారు. దీని తర్వాత మన ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ గారు చాలా గర్వంగా ఇలా అన్నారు, మేము ఇజ్రాయెల్కు తోడుగా ఉన్నాం, పూర్తి శక్తితో నిలబడతాం, ఎందుకంటే ఎటువంటి సాకు కూడా భయానకమైన మరియు మనుషులను అంతం చేసే చర్యలను సమర్థించలేదు. మోదీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్లో నిలబడి ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చారు. దాని అర్థం ఇరాన్ ఇక తప్పించుకోలేదు అని. ఇక్కడ ఒక మజా చూడండి. ఈ 2 స్టేట్మెంట్స్ కేవలం 30 నుండి 35 సెకండ్లవే, కానీ వీటి ఇంపాక్ట్ మాత్రం ఒక మహా వినాశకారి కుదుపు కంటే తక్కువేమీ కాదు. ఈ మహాసంగ్రామానికి సరిగ్గా 48 గంటల ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూడండి. భారత్ ఈ ప్రపంచాన్ని ఎలా తన వేళ్లపై ఆడిస్తుందో చూస్తే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. తేదీ 25 మరియు 26 ఫిబ్రవరి 2026. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఇది మామూలు టూరిజం టూర్ కాదు బాస్. యుఎస్ఏ తన అతిపెద్ద మరియు అత్యంత ప్రమాదకరమైన వార్షిప్ను మిడిల్ ఈస్ట్ సముద్రంలో మోహరించిన సమయంలో జరిగిన పర్యటన ఇది. గాలిలో వినాశనం వాసన వస్తుంది. ఏదో పెద్దది జరగబోతోందని అందరికీ తెలుసు. రష్యా మరియు చైనా లాంటి సూపర్ పవర్లు కూడా ఏం చేయలేక సైలెంట్గా చూస్తున్నాయి, ఎందుకంటే ఈ మండుతున్న మంటల్లో చేయి వేసే ధైర్యం ఎవరికీ లేదు. సరిగ్గా ఇదే సమయంలో మన నవభారత్ గ్లోబల్ లీడర్షిప్ సత్తా చాటుతోంది. పీఎం మోదీ నేరుగా బెంజమిన్ నెతన్యాహు ముందు కూర్చున్నారు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చర్చలు జరిగాయి. బ్యాక్ ఛానల్ డిప్లొమాసీ, అంటే తెర వెనుక అసలు ఆట మొదలైంది. దీని ద్వారా ఇరాన్కు ఒక స్ట్రాంగ్ మరియు అల్టిమేటం మెసేజ్ పంపబడింది. దోస్తులారా, ప్రపంచంలో ఇజ్రాయెల్తో పక్కా సంబంధాలు, యుఎస్ఏతో దోస్తీ, రష్యాతో స్నేహం మరియు ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమే. లోపల నుండి వస్తున్న మీడియా రిపోర్ట్స్ ప్రకారం పీఎం మోదీ ఇరాన్కు ద లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. స్పష్టంగా చెప్పేశారు, ఇంకా టైం ఉంది, వెనక్కి తగ్గండి, మీ లిమిట్స్లో ఉండండి, లేకపోతే వినాశనం గ్యారంటీ, ఎవరూ కాపాడలేరు. కానీ ఇరాన్ అహంకారంతో ఉంది. భారత్ ఇచ్చిన ఈ చివరి లైఫ్ లైన్ను, ఈ గోల్డెన్ ఎగ్జిట్ను తన గౌరవానికి విరుద్ధంగా భావించింది. యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ను తాను తట్టుకోగలనని ఇరాన్ అనుకుంది. తన మొండి పట్టుదలతో అలాగే ఉండిపోయింది. దీంతో 26 ఫిబ్రవరిన పీఎం మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసింది. భారత్ శాంతి కోసం చేసిన చివరి ప్రయత్నం కూడా ముగిసిందని ప్రపంచానికి అర్థమైపోయింది. పీఎం మోదీ విమానం ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ తమ ఫైనల్ అండ్ ఫేటల్ ఆపరేషన్ ట్రిగర్ నొక్కారు. ఆకాశం నిప్పులు కురిపించింది. భారత్ తన స్నేహధర్మాన్ని నిజాయితీగా పాటించింది, కానీ ఇరాన్ తను తవ్వుకున్న గోతిలో తనే పడింది. ఇప్పుడు అసలు ప్రశ్న, మోదీ ఏం చేస్తున్నారు? యుద్ధం తర్వాత ఇజ్రాయెల్తో మాటలు జరిగాయి, యుఎస్ఏతో మాటలు జరిగాయి, కానీ ఇరాన్పై ఎందుకు మాట్లాడలేదు? ఇజ్రాయెల్ ఇరాన్ మహాసంగ్రామం మధ్య పీఎం మోదీ ఒక హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. దీన్నే సిసిఎస్, అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ అంటారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ హడావుడిగా ఉంది. వెస్ట్ ఏషియా పరిస్థితులపై ప్రతి నిమిషం అప్డేట్ తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ యొక్క ఈ భయంకరమైన యాక్షన్ తర్వాత ప్రపంచం మొత్తం చూపు భారత్ వైపు ఉంది. ఈ మహాయుద్ధంలో ఇరాన్ తను కడలో కూడా ఊహించని భారీ ధర చెల్లించుకుంది. ఈ సిసిఎస్ మీటింగ్లో ఏం జరిగింది, లోపల ఏం మాట్లాడారు? జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇదే మన దేశ భవిష్యత్తును డిసైడ్ చేస్తోంది. 28 ఫిబ్రవరిన ఇరాన్పై జరిగిన ఆ విమాన దాడులు మరియు
ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లో రేగిన అలజడి గురించి ప్రతి డీటెయిల్ కమిటీకి వివరించబడింది. అన్నింటికంటే ముఖ్యంగా మన దేశ నాయకులకు అక్కడ నివసిస్తున్న మన భారతీయ సోదర సోదరీమణులపై ఆందోళన ఉంది. మోదీ ప్రభుత్వం ఒకటే సూత్రం పాటిస్తుంది: దునియా ఏమైపోయినా సరే మన ఒక్క భారతీయుడికి కూడా చిన్న గాయం కాకూడదు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ యాత్రికులు మరియు విద్యార్థుల గురించి కూడా సిసిఎస్లో చర్చ జరిగింది. ప్రభావితమైన ప్రతి భారతీయుడికి సహాయం చేయటానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అన్ని విభాగాలకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ హై వోల్టేజ్ మీటింగ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పాల్గొన్నారు. పూర్తి వార్ క్యాబినెట్ ఇప్పుడు యాక్షన్ మోడ్లో ఉంది. ఎందుకంటే వెస్ట్ ఏషియా గగనతలం దాదాపు మూతపడింది. ఫ్లైట్స్ నిలిచిపోయాయి. వందల మంది భారతీయులు దుబాయ్ మరియు ఇతర ఎయిర్పోర్ట్స్లో చిక్కుకుపోయారు. ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం సాయం కోరుతున్నారు. దీనిపై విదేశాంగ శాఖ స్పందిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు 24/7 అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. హెల్ప్ లైన్ నంబర్లు పనిచేస్తున్నాయి. యెమెన్ అయినా, ఉక్రెయిన్ అయినా లేదా మరేదైనా సంక్షోభం అయినా మన ప్రజలను సురక్షితంగా తీసుకురావడం భారత్ చరిత్ర. ఈసారి కూడా అదే జరుగుతోంది. కానీ ఈలోపే మరో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఇరానియన్ అధికారులు ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ను మూసివేస్తామని బెదిరిస్తున్నారు. ప్రపంచానికి అవసరమైన చమురు సరఫరా అయ్యే దారి ఇదే. ఇది మూతపడితే ప్రపంచ ఎకానమీ కుప్పకూలుతుంది. ఇరాన్లో ప్రస్తుతం 10,000 మంది భారతీయులు, ఇజ్రాయిల్లో 40,000 మందికి పైగా భారతీయులు మరియు గల్ఫ్ దేశాలన్నీ కలిపి దాదాపు 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరందరి భద్రత భారత్కు అత్యంత ప్రాధాన్యత. అటువైపు యుఎస్ఏ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరానియన్లు తమ దేశ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకోవటానికి ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన అన్నారు. ఈ భయంకరమైన ఎయిర్ యాక్షన్ వారాల తరబడి లేదా అవసరమైనంత కాలం కొనసాగుతుందని ట్రంప్ చెప్పారు. దీని తీవ్రత మీకు అర్థమవుతుందా? ప్రపంచం రెండుగా విడిపోయింది. ఇలాంటి సమయంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య భీకర వినాశనం జరుగుతుంటే మన ప్రధాని మోదీ ఊరికే కూర్చోలేదు. ఆయన ఫోన్ ఎత్తి నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కాల్ చేశారు. సామాన్య ప్రజల భద్రత గురించి మోదీ ఈ చర్చలో నొక్కి చెప్పారు. భారత్ పూర్తిగా యాక్టివ్గా ఉంది. శత్రుత్వాన్ని త్వరగా ముగించాలని మోదీ కోరారు. అయితే మోదీ గారు కేవలం ఇజ్రాయెల్తోనే మాట్లాడలేదు. మిడిల్ ఈస్ట్లో మరో కీలక దేశమైన యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కూడా మాట్లాడారు. అసలు యుఏఈతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఉన్న సస్పెన్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇరాన్ అసహనం హద్దులు దాటుతోంది. యుఏఈపై ఇప్పటివరకు మొత్తం 137 బ్యాలిస్టిక్ మిజైల్స్ మరియు 209 డ్రోన్లతో దాడి జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఆకాశం నుండి మరణం కురుస్తోంది. అయితే యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తన సత్తా చాటింది. 132 మిజైల్స్ను గాల్లోనే నాశనం చేసింది. 195 డ్రోన్ను పేల్చేసింది. కానీ కొన్ని శిథిలాలు దుబాయ్లోని నివాస ప్రాంతాల్లో పడ్డాయి. పీఎం మోదీ యుఏఈ ప్రెసిడెంట్కు ఫోన్ చేసి ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. కష్టకాలంలో భారత్ యుఏఈకి తోడుగా ఉంటుందని చెప్పారు. ఇది తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని యుఏఈ రక్షణ శాఖ ప్రకటించింది. ఈలోగా ఇరాన్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ చేస్తున్న చర్యలను భారత్ బహిరంగంగా ఖండించాలని ఇరాన్ కోరుకుంటోంది. ఇందుకోసం భారత్లోని ఇరానియన్ ఎంబసీ ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. అందులో యుఎస్ఏ ఇజ్రాయెల్పై తన కోపాన్ని వెలగక్కింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తమకు మద్దతిచ్చినందుకు పాకిస్తాన్ను కొనియాడింది. ఖమేనై మరణం తమకు తీరని లోటని, దీని పర్యవసానాలు యుఎస్ఏ, ఇజ్రాయెల్ అనుభవించక తప్పదని హెచ్చరించింది. కానీ భారత్ ఎవరి ఒత్తిడికి తలొగ్గదు. మన దౌత్యం ఇప్పుడు శిఖరాగ్రంలో ఉంది. మన పాలసీ నేషన్ ఫస్ట్. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు ఇజ్రాయెల్ ఈసారి పని పూర్తి చేయాలని డిసైడ్ అయింది. మరోవైపు యుఎస్ఏ నేవీ సముద్రంలో నిప్పులు కురిపించడానికి సిద్ధంగా ఉంది. మూడోవైపు ఇరాన్ పగతో రగిలిపోతూ మిసైలు విసురుతోంది. వీరి మధ్యలో నిలబడింది భారత్. తన 90 లక్షల పౌరుల భద్రతకు గ్యారంటీ ఇస్తూనే ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తోంది. దోస్తులారా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ మహాసంగ్రామంలో భారత్ తీసుకున్న స్టాండ్ 100% కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? మోదీ ఫారిన్ పాలసీ ప్రపంచానికి కొత్త దారిని చూపిస్తోందా? కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలపండి. నవభారత్ ఎవరికీ తలవంచదని మీరు నమ్మితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ప్రతి గ్రూప్లో షేర్ చేయండి. మన దేశ అసలు శక్తి ప్రతి భారతీయుడికి తెలియాలి. జై హింద్, వందే మాతరం.